నమస్తే. మంగ్లీ మంగ్లీ మీద ఆరోపణలు అసలు నిజమా అబద్ధమా ఏంది అసలుకి? అంటే ఇది చెప్పాలంటే ఇది కావాలని ఒక గిరిజన మహిళ మీద ఓర్వలేకనే ఇప్పుడు ఉన్న ఈ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ కానీ పాటల ప్రపంచంలో కానీ కావాలని చేసిన కుట్రని. వాస్తవం చెప్పాలంటే ఈ మైక్రో స్కామ్కు మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉన్నది మధు బాలాజీ వర్త్య భీమానాయక్ ఈ 4-5 మా నల్గొండ ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలు స్కామ్ చేసి వీళ్ళు జైలు కూడా పోయి వచ్చినారు. ఒకవేళ వీళ్ళకు మంగ్లీకి సంబంధం ఉంటే ఆ రోజు వీళ్ళు ఏం చేశారు, ఇదే సుబ్బు కానీ వీళ్ళు ఏం చేశారు, 6 months ముందు వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నల్గొండ జిల్లాలో ఓపెన్గా బయట టెంట్ వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కంప్లైంట్ తీసుకున్నారు. దగ్గర వేల కంప్లైంట్ ఉంది ఇప్పుడు ఆ పిఎస్లో కావాలనే. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో వాస్తవంగా హిమకాంత్ అనే వ్యక్తి ఈ కడప కర్ణాటకలో పెట్టుబడి పెట్టించింది ఇతనే. ఆ డబ్బులు అతని అకౌంట్లోనే పోయినాయి. దానికి కారణం ఏంటంటే నారాయణ ఖేడ్ కాడ మధు హిమకాంత్ రెడ్డి 40 ఎకరాల ల్యాండ్ తీసుకొని వెంచర్ చేయాలనే ఉద్దేశంతో ఆ వెంచర్ వాళ్ళకు ఇట్లా చూపెట్టారు. మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు వచ్చే లాభాలు చేంజ్ ఇష్టం. ఎందుకంటే ఒక ఏజెంట్ పెట్టుకొని నువ్వు ఒకరిని అలా చేయడం వల్ల ఇంత అయింది. కానీ ఇప్పటికీ ఆ డబ్బులు హిమకాంత్ రెడ్డి తినడం వల్ల ఆ డబ్బులు లాస్ కావడం వల్ల ఉన్న వాస్తు బట్టి కొన్ని డబ్బులు మధుతోటి డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు. ఆ పబ్లిక్ ఎవరైతే హిమకాంత్ రెడ్డి పెట్టించిండో వాటి మీద ఒత్తిడి రావడం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎట్లాగైనా మంగ్లీని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారంటే మంగ్లీ తమ్ముడు మధు వాళ్ళకు కొంచెం దోస్తానం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రపంచంలో ఈ జనరేషన్లో ఎందుకంటే వాళ్ళు పోసే ప్రోగ్రాంలకు అటాచ్మెంట్ వల్ల కానీ ఆ ఫోటోలు ఉన్నాయి. కానీ అంత మాత్రం ఏ విధమైన ఆరోపణ కరెక్ట్ కాదు. వాస్తవానికి అయితే వాళ్ళకి ఏమైనా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు ఒప్పంద పత్రాలు తెవండి. నిజంగా మైక్రో సంస్థలు ఇప్పుడు ఉన్న చెప్తుంది మధు వాళ్ళది ఆఫీసు కొండమల్లెపల్లిలో. ఒకవేళ వీళ్ళకి సంబంధం ఉంటే అన్ని ఎవిడెన్స్ ఉంటాయి, రాసుకుంటాం. ఇవాళ రేపు డబ్బులు పూర్తి ఇవ్వలేదు. నేను కూడా ఒకసారి బాధితునే. కానీ ఇది కుట్రపూరితంగా చేసింది ఎవరు? సుబ్బారావు హిమకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన కుట్రనే. ఏమంటే ఈ మంగ్లీని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రికవరీ పని చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అంతే ఉద్దేశంతో తప్ప ఏ ఉద్దేశం లేదండి. అంటే ఇప్పుడు బాధితుల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మరి బ్రదర్ నేను చెప్తున్నా, నేను 40 లక్షలు కట్టినప్పుడు నాకు రిసిప్ట్ కూడా ఉన్నాయి. కానీ నాకు వచ్చి మంగ్లీ చెప్పలేదు కదా. ఇప్పుడు నేను భీమా అనే వ్యక్తి కాడ 40 లక్షలు పెట్టాను. నాకు అక్కడ ప్రూఫ్స్ ఉంటే మనం ఆల్రెడీ పిఎస్లో ఇచ్చాను కంప్లైంట్. అప్పుడు నన్ను వచ్చి మంగ్లీ చెప్పలేదు కదా. నన్ను ఎవరు చెప్పి నన్ను చెప్పింది భీమా. నన్ను ఆఫీస్ పెట్టు నేను ఈ విధంగా చేస్తున్నాను నన్ను చెప్పి నన్ను మోసం చేసిండు. కానీ ఎక్కడైనా మంగ్లీ ప్రత్యక్షంగా రాలేదు కదా. అలాంటప్పుడు మంగ్లీ ఏ సంబంధం ఉంటుంది? ఇది కావాలని చేసిన కుట్ర. ఎందుకంటే మంగ్లీని బ్లాక్మెయిల్ చేస్తే ఆ డబ్బులు వస్తాయి కాబట్టి హిమకాంత్ రెడ్డి ఈ సుబ్బుది కూడా ఆంధ్ర ఆ రాయలసీమ ప్రాంతం కాబట్టి వీళ్ళందరూ ఒక డ్రామా ఆడి విధంగా నాటకం ఆడుతున్నారు. దానికి మీడియా వాళ్ళు కూడా సపోర్ట్గా, ఎందుకంటే ఏ విధమైన ఆరోపణ చేసినప్పుడు సాక్ష్యం అనేది ఉండాలి. సాక్ష్యం లేనిది ఏది చెప్పినా అబద్ధం. ఎందుకంటే మళ్ళీ మీడియా ఇదైపోతుంది. ఎందుకంటే నమ్మవు ఇవాళ పబ్లిక్. అది ఒకసారి గుర్తించుకొని అన్నలా మీకు అందరికీ చెప్తున్నా, మీడియా ఏ మీడియా అయినా కానీ నిజం తెలుసుకోండి, నిజం చెప్పండి, నిజం రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.